So, hi friends, welcome to my channel Series Smiley Entertainments. So, ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చాలా మంది కొత్తగా ఇప్పుడే పెళ్ళైన వాళ్ళకి అస్సలు వంట రాని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పే ఈ వంటకం చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఆలూ ఫ్రై ఎలా చేయాలో మీకు చెప్తాను. ముందుగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పొటాటోస్ మనం ముందుగా కొంచెం కడిగి పెట్టుకోవాలి. ఒకవేళ ఫ్రై కావాలి అనుకుంటే మనం పొటాటోస్ ని బాయిల్ చేయక్కర్లేదు. ఫ్రై వద్దనుకుంటే డైరెక్ట్ వాటిని కడిగి ఇలా మనం మనకి మొత్తం అన్ని పొటాటోస్ ఇలా తొక్కు తీసుకోవాలి. తీసుకున్నాక మనం వాటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఒకదాన్నే కాబట్టి నేనైతే 3 పొటాటోస్ ఇలా చెక్కు తీసుకున్నాను. సో మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి మీకు ఎన్ని సరిపోతాయో అన్ని మామూలుగా ఇలా తొక్కు తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. మీకు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే కనుక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. సో లైట్గా ఫ్రై కాబట్టి మనకి లిటిల్ బిట్ నూనె అనేది అవసరం పడుతుంది. సో కొంచెం నూనె వేసేసుకున్నాము. సో నూనె వేసుకున్నాక కొంచెం అది బాయిల్ అయ్యే వరకు మనం ఈ లోపల ఏం చేయాలి అంటే పొటాటోని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇది ఏంటంటే కొత్తగా ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అరే వంట రాదు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. సో మనం చిన్న చిన్నగా ఇలా అలవాటు చేసుకుంటే తర్వాత మనకి పెద్ద వంటలు అనేది వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో ఎవరు వంట రాదని భయపడకండి. ఆలూ ఫ్రై అనే కాదండి, ఏ వంటకం అయినా కానీ చిన్న చిన్నగా ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి నేర్చుకుంటేనే మనకు తర్వాత మంచిగా పెద్ద వంటలు అనేది వస్తాయి. సో ఇప్పుడు ఇది పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం పీసెస్ అయితే కట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మనం ఇట్లా కట్ చేసేసుకున్నాము పీసెస్. సో ఇప్పుడు నేను దీన్ని మెల్లగా మన బాండీలో వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్ని మనం ఒక బాండీలో వేసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్. రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి. మధ్యలో మనం ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం కానీ ఫ్లేవర్ కోసం కానీ కొంచెం పసుపు, ఉప్పు అవి యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. మీరు కూడా నార్మల్గా పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. కలర్ కోసం అండ్ టేస్ట్ కోసం. న్యూ బిగినర్స్ కి చాలా ఈజీ మెథడ్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఓన్లీ మనం ఆయిల్ వేసుకొని ఇలా ఆలుగడ్డ ముక్కలు వేసేసుకొని ఉప్పు వేసుకొని పసుపు వేసుకుంటే చాలు, మనకి చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా కావాలి అనుకుంటే మనం ఇంట్లో కరివేపాకు, పల్లీలు, కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్కి. సో మరి కొత్తగా కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు, ఓన్లీ నార్మల్గా మీకు జస్ట్ ఫ్రై లాగా చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఇంకెవరికైనా వేరే రకం వంటలు వచ్చు అనుకుంటే ఈ వీడియోలో నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో మరిన్ని వంటల అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వేడి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.